కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడతారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సీతారామరాజు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించిన ప్రాధాన్యతలు ఏ విధంగా ఉంటాయని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ఆ హామీల అమలుకు సంబంధించి అత్యంత కీలకమైన కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అంచనా వేస్తోంది. ఇప్పటికే అంచనాలు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో 1,637 కోట్లతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ప్రస్థానం, ఆర్థిక ప్రయాణం ఈరోజు మరో మైలురాయిని చేరుకోబోతుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 4.5 ఏళ్ల కాలంలో తన బడ్జెట్ను రెండింతలు చేసుకునే స్థాయికి ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. ఇది కేవలం ఆషామాషిగా జరిగిన వ్యవహారం కాదు. ఒక ఆర్థిక ప్రణాళికతో, ఒక పగడ్బందీ ప్రణాళికతో, ఆర్థిక క్రమశిక్షణతో, ఒక దీక్షతో, ఒక అంకిత భావంతో చేసిన ప్రణాళికలు సత్ఫలితాలను సాధించిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతతో ఈరోజు ఈ ఫలితాలు మనం సాధించగలుగుతున్నాం. ఈరోజు ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్ ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని ఇప్పుడే అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అధికారికంగా బయటికి రాబోతున్నాయి. ప్రధానంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా రైతుకు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే మనం చూసాం, 1,00,000 రూపాయలు మరోసారి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితిని మనం చూసాం. అందుకు సంబంధించి దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో పాటుగా మరో ప్రతిష్టాత్మకమైన పథకం రైతు బంధు పథకానికి కూడా భారీగా కేటాయింపులు ఉండబోతున్నాయి. రైతు బంధు కింద ఎకరానికి రైతుకిచ్చే సాయం, పెట్టుబడి సాయం దాన్ని 10,000కు పెంచుతాం, తప్పకుండా 2 పంటలకు 10,000 ఇస్తాం. ప్రతి ఎకరానికి ఇచ్చిన హామీ మేరకు 15,000 కోట్లకు పైగా నిధులను రైతు బంధు పథకం కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. రైతు బీమాకు సంబంధించి కూడా మరో ప్రతిష్టాత్మకమైన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న పథకానికి 1,500 కోట్లకు పైగా కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో, అనారోగ్య కారణాలు కావచ్చు, అనేక రకాల కారణాలతో దూరమైన రైతు కుటుంబాలకు ఏకంగా 375 కోట్లకు పైగా సాయం రైతు బీమా రూపంలో అందిందంటేనే మనం ఈ పథకం లబ్ధి ఏ విధంగా కుటుంబాలను ఆదుకుంటుంది, రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా వారికి ఆర్థిక చేయుతను ఏ విధంగా ఈ పథకం అందిస్తుందో మనం చాలా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దానికి మరోసారి ఆ పథకాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈసారి కేటాయింపులు రైతు బీమా పథకానికి కూడా ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. దీంతో పాటు పెన్షన్లకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని, సాహసించని విధంగా చేస్తున్న పెన్షన్లకు సంబంధించిన ప్రస్థానం కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ఏకంగా 57 ఏళ్ల వయసు కలిగిన వృద్ధులకు కూడా పెన్షన్ పొందేందుకు వారికి కూడా అర్హత సాధించిన నేపథ్యంలో, అర్హత కల్పించిన నేపథ్యంలో 20 లక్షల వరకు పెన్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్న నేపథ్యంలో వారికి కూడా దాదాపు 10,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సమగ్రమైన ఆర్థిక స్వరూపాన్ని, ఆర్థిక ముఖ చిత్రాన్ని ఈ అసెంబ్లీ వేదికగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారని ఖచ్చితంగా తెలుస్తోంది. ఇప్పటికే మనం చూసాం, వృద్ధి రేటులో కూడా ఏ రాష్ట్రం సాధించని వృద్ధి రేటును సాధించుకుంటూ ముందుకు సాగుతోంది. ఆదాయ వృద్ధి రేటు కూడా 19% పైగా సాధిస్తున్న ఏకైక రాష్ట్రంగా కూడా, అగ్రగామి రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వస్తున్న రాబడులు ఏ విధంగా ఉన్నాయి, పన్నేతర ఆదాయం ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా దాన్ని యూజ్ చేసుకోవాలనే దానిపై ఒక సమగ్రమైన అవగాహనతో ముందడుగు వేస్తున్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు కావచ్చు, సమైక్య రాష్ట్రంలో మనం చూసాం, బడ్జెట్ అంటే కేవలం జమా ఖర్చులకు సంబంధించిన లెక్కపత్రంగా మాత్రమే ఉండేది. కానీ మన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి బడ్జెట్లో కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణ కనిపించింది. ఆర్థిక ప్రణాళిక పగడ్బందీగా కేవలం ఒక ఏడాదికి సంబంధించి కాకుండా 5 ఏళ్లకు సంబంధించిన ఆర్థిక ప్రయాణం ఏ విధంగా ఉండాలనే దానిపై ఒక పగడ్బందీ ప్రణాళిక, ఒక లోతైన అధ్యయనం తర్వాత చేసిన ప్రణాళిక కనిపించింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్ కూడా వచ్చే 5 ఏళ్లకు సంబంధించిన ఒక ఆర్థిక ప్రణాళికను ప్రతిబింబించే విధంగా ఉండబోతోందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్పై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి సహకారం లేకపోయినా, ఎలాంటి చేయూత లేకపోయినప్పటికీ కూడా 4.5 ఏళ్ల కాలంలో మనం సాధించిన వృద్ధి అనేది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కూడా తప్పకుండా అందరి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది.
ఎలా ఉండే అవకాశం ఉంది? గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, దేశ చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తెలంగాణ రాష్ట్రానికి లేని నిధులు ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతాన్న ఉద్దేశంతో క్రమశిక్షణతో కూడిన బడ్జెట్ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 లక్షల కోట్లకు పైగా పెట్టి అటువైపు సాగునీరు, ఇటువైపు తాగునీరు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెంచిన పింఛన్లతో పాటు రైతులకు పెంచిన రైతు బంధుతో పాటు ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటిస్తాం, రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పబోయే బడ్జెట్ను చూసి ఓర్వలేక ఈ బడ్జెట్ను చూసి వాళ్ళ కన్నెర్రైపోయి కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. వారు అంటూ ఉన్నారు ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అవుతారా? ఎస్, 100కు 100% అవుతారని. తప్పేందండి? నిన్నగాక మొన్న కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి గారు ఆర్థిక మంత్రిగా వివరించలేదా? మొన్నగాక మొన్న నాగాలాండ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉండలేరా? అంతకుముందు గోవా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా లేరా? గతంలో మీ కాంగ్రెస్ హయాంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వివరించలేదా? కాసుల బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఆర్థిక మంత్రిగా లేరా? మొన్నగాక మొన్న అఖిలేష్ యాదవ్ గారు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా లేరా? ఆర్థిక మంత్రి అంటే ఏదో రాజ్యాంగ విరుద్ధం లెక్క ఆగమైపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధ ఏంటంటే కాంగ్రెస్ నాయకులది, అయ్యో ఇంత గొప్ప వ్యక్తి, ఆర్థికవేత్త, ఫాదర్ ఆఫ్ ద కామర్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బడ్జెట్ ప్రవేశపెట్టబోతే ఈ రాష్ట్రంలో ఇక్కడ కనబడకుండా పోతాయి, ఇంత గొప్ప ఆయన కాకుండా ఇంకా ఎవరన్నా ప్రవేశపెడితే బాగుండే అని చెప్పి కోరుకుంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రమశిక్షణతో కూడినటువంటి బడ్జెట్ను గత 4 సంవత్సరాల్లో మరి ఏ విధంగా మీరు చేశారో చూసాం. ప్రతి ఏటా ఏ ఏటుకు ఆ ఏటు 19% ఆర్థిక వృద్ధి రేటు. ఇలా దేశంలో జిఎస్టీ కలెక్షన్లో నంబర్ 1, ఆర్థిక వృద్ధిలో నంబర్ 1. ప్రతి ఏటా 19% ఆర్థిక వృద్ధి జరిగి మరి ప్రజలపై ఎట్లాంటి వాయింపులు లేకుండా, ఎట్లాంటి పన్నుల రూపకల్పన వారి మీద వేయకుండా ఇవాళ ప్రజలకు ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని పంచడానికి, ఆ డబ్బులను పంచడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 11:30 గంటలకు దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతే ప్రతిపక్ష నాయకులు ఆగమైపోయి ఆగమేఘాల మీద ఏదో రాజ్యాంగ విరుద్ధంలాగా చేస్తూ ఉన్నారని చెప్పి భావిస్తున్నాం. మేమంటాం, మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో వృద్ధుల పింఛన్లు కావచ్చు, రైతుల సంక్షేమంకు రైతుల బంధు ఏదైతే ఉందో అది 10,000 రూపాయలు కావచ్చు, అటు సాగునీరు కావచ్చు, ఇటు తాగునీరు కావచ్చు, ఈ దేశంలో 1,25,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఆ రైతుల రాబడి ద్వారా దేశం యొక్క జీడిపి, రాష్ట్రం యొక్క మరి ఆర్థిక వృద్ధిని పెంచి పోషించే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. ఇటువైపు సంక్షేమం, ఒకటివైపు అభివృద్ధి కోసం పెద్ద పీట వేయబోతున్నారు. ప్రధానంగా మన తెలంగాణ మేనిఫెస్టో, తెలంగాణ ఉద్యమ సమయంలో మన నీళ్లు మనకు కావాలని ఏదైతే ఒక ఎజెండా మీద ముందరికి వచ్చామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ మన నీళ్లు మనకి ఇవ్వడానికి 1,25,00,000 ఎకరాలు రావడానికి మన బడ్జెట్ ఉండబోతూ ఉంది. దానికి పెద్ద బిడ్డ వేయబోతూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు. మరికొద్ది సేపట్లో చూడండి. తినబోయే ముందు రుచులేందుకు 11:30 గంటల దాకా ఆగండి. ఆగమైపోయిన తర్వాత మేము బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉంటారు, ఈ రాష్ట్రాన్ని క్రమశిక్షణంగా నడిపిస్తారు. ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి రేటు దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్థిక వృద్ధిలో నంబర్ 1 ఈ రాష్ట్రం ఉండబోతా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం, జీవన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఒకటే, రాష్ట్రానికి సంబంధించిన సంపదను పెంచడం, రాష్ట్ర ప్రజలకు ఆ సంపదను పంచడం, ఆ లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ 4.5 ఏళ్ల కాలంలో ఏ రాష్ట్రం సాధించని ఆర్థిక వృద్ధిని సాధించుకుంటూ ముందడుగు వేస్తున్నాం, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నామని జీవన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి రంగానికి సంబంధించి, ప్రతి వర్గానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ తప్పకుండా వచ్చే 5 ఏళ్లకు సంబంధించి ఆర్థిక ప్రణాళిక వేసే విధంగా, ముందడుగు వేసే విధంగా ఉంటుంది. దీంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని కీలకమైన రంగాలకు, అత్యంత ముఖ్యమైన వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున చేయూతను అందించడంతో పాటుగా సంక్షేమ రంగానికి మరోసారి పెద్దపీట వేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుందని మాత్రం అందరూ ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం అత్యధికమైన ప్రాధాన్యత దేశంలో 2014 తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వాలు, కేంద్ర మంత్రులు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ రాష్ట్రం కూడా ఎన్నికల్లో ఇచ్చిన రైతుల రుణమాఫీ హామీని పగడ్బందీగా అమలు చేయలేదు. దేశంలో రైతు రుణమాఫీని పగడ్బందీగా అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులు కితాబిచ్చిన సందర్భాన్ని మనం చూసాం. మరోసారి 1 లక్షలోపు రుణాల మాఫీకి సంబంధించి దాదాపు 20,000 కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతున్నది. దీంతో పాటుగా రైతు బంధుకు సంబంధించి కూడా 15,000 కోట్లకు పైగా, రైతు బీమాకు సంబంధించి 1,500 కోట్లు, ఇలా పెద్ద ఎత్తున వ్యవసాయానికి మరోసారి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు, రైతును రాజును చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రణాళిక ఈ బడ్జెట్ వేదికగా
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు.